హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈ రోజు అయితే నేను టమాటా మిల్ కర్రీ చేసే విధానం చూపిస్తానండి. మా ఛానల్ అయితే కొత్తగా చేసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టమాటా మిల్ కర్రీ ఈ విధంగా రావాలంటే చేసి చూపిస్తానండి, చూసేయండి. సూపర్ టేస్ట్ మాత్రం ఉంటుందండి. కర్రీ అయితే చపాతీలోకి, అన్నంలోకి, పూరిలోకి అన్నిటిలోకి బాగుంటుంది. చూడండి. ఈ వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కర్రీ ఎలా చేసే విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేయండి. కావాల్సిన పదార్థాలు మిక్చర్ 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని కట్ చేసిన, హాఫ్ కేజీ టమాటా తీసుకొని కట్ చేసిన, కొత్తిమీర, ఇంకా మసాలాలండి: జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం పేస్టు, కొబ్బరి పొడి, ధనియా పౌడర్, గరం మసాలా, చెక్క, ఇలాచి, లవంగ, 3 బిర్యానీ ఆకులు, షాజీరా, కారం, ఉప్పు. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము. గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తీసేసిన అండి, పక్కన పెట్టిన. ఆయిల్ గ్యాస్ ఆన్ చేసిన, ఒక బగోన్ అయితే పెట్టినండి. బగోన్ అయితే వేడైంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా అండి. ఆయిల్ వేడైనాక ఫస్ట్ మిల్మికర్ అయితే కొంచెం నూనెలో కొంచెం ఫ్రైలాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ అయితే వేడైందండి. చూడండి, ఇప్పుడైతే నేను మిల్మికర్స్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మిల్మికర్ అయితే మీ ఇష్టం అండి, ఎన్ని తీసుకుంటారో మీ ఇష్టము. మా ఇంట్లో అయితే మిల్మికర్ కర్రీ అంటే మా పిల్లలకు కానీ, మా ఆయనకు కానీ, నాకు కానీ చాలా ఇష్టం అండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఈ విధంగా వేస్తే. ఇప్పుడైతే కొంచెం మనం నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకుందాము. చిన్న మంట మీద మంచిగా వేయించుకోండి. చూడండి, మిల్మికర్స్ అయితే మంచిగా గోలినాయండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలకైతే వేసేస్తున్నా. మరీ ఎక్కువ వేగనియద్దు, ఈ విధంగా వేసుకోవాలి. కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలకైతే వేసేస్తున్నా అండి. చూడండి, ఒక గిన్నెలకైతే వేసేసిన అండి. ఇప్పుడైతే మరి కర్రీ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నా అండి. ఆయిల్ అయితే కర్రీకి సరిపడా వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. ఈ స్పూన్తో 3 స్పూన్లు అయితే వేస్తున్నా. చూడండి, 3 స్పూన్లు అయితే వేసినా అండి. ముందైతే నేను మిల్మికర్లు వేయించిన కదా, అదే బౌన్లో మళ్ళీ కర్రీ వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసుకుందాము. ఫస్ట్ అయితే ఆవాలు వేస్తున్నా అండి. ఆవాలు, అలాగే జీలకర్ర, ఇప్పుడైతే ఉల్లిగడ్డ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు అయితే వేస్తున్నాం. చూడండి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు మొత్తం వేసేసుకోండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు వేస్తున్నాండి. ఇదిగోండి, బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, లవంగ అన్నీ వేసేస్తున్నా. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు నేనైతే కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోండి. ఇప్పుడైతే పసుపు వేస్తానండి. చూడండి, ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. చూడండి, ఇదైతే ఒక స్పూను. ఈ విధంగా వేసారంటే టమాటా మిల్మికర్ కర్రీ సూపర్ ఉంటుందండి. మా పిల్లలకైతే ఈ విధంగా వేస్తే చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే కొంచెం షాజీరా వేస్తున్నా. చూడండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిగడ్డ ముక్కలు అయితే మంచిగా గోలినాయి కదండి. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసేస్తా. ఇప్పుడైతే నేను టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నా అండి. మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అన్నీ వేసేసుకోండి. టమాటా ముక్కలు అయితే అన్నీ వేసేసాను. ఇప్పుడైతే కలుపుతున్నా అండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి. టమాటా మంచిగా ఉడకాలంటే కొంచెం ముందు కల్లుప్పు వేసుకోండి. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో కల్లుప్పు వేయించలేదు. చూడండి, కొంచెం వేసుకోండి. టమాటా అనేది తొందరగా మంచిగా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం మూత అయితే పెట్టేస్తున్నా అండి. టమాటా మంచిగా నూనెలో మంచిగా ఉడుకుతుంది. మరీ ఎక్కువ మంట అయితే పెట్టుకోవద్దు, మీడియం, మరీ చిన్నగా కాకుండా మరీ ఎక్కువ కాకుండా మీడియం సైజులో పెట్టుకోండి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి పుదీనా.
స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. టమాటాలు హాఫ్ కేజీ ఎందుకు తీసుకున్నా అంటే టమాటా అనేది ఉడికినాక కొంచెం అవుతుందండి. అందుకే టమాటాలు ఎక్కువ ఉంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను టమాటాలు ఎక్కువ తీసుకున్నాను. మీకు నచ్చినవి తీసుకోండి టమాటాలు. కొందరు టమాటా ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరండి. ఈ మిల్మికర్ కర్రీకి అయితే టమాటాలు ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఫ్రై కాదు కదండి, కర్రీ కదా. అందుకే టమాటాలు అయితే ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. మనము కర్రీ చేసే ముందు కొంచెం కల్లుప్పు వేసినాం అనుకోండి, టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. మరొకసారి మూత పెట్టినా అండి. ఇప్పుడైతే మూత తీసానండి. చూడండి టమాటా మొత్తం దగ్గర పడింది, మంచిగా నూనెలో ఉడికిందండి. చూడండి మనం పండు టమాటా తీసుకున్నాం అనుకోండి మంచిగా ఉడుకుతుందండి. కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. పుదీనా వేసుకోవాలనుకుంటే మీరు తాలింపులోనే వేసుకోండి. చూడండి చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడైతే మిల్మికర్స్ అయితే వేసేస్తుందండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్, కారం తగినంత కారం వేసుకోండి. ఇప్పుడైతే నేను కారం వేస్తాను అండి. కారం అయితే నేనైతే స్పూన్ వేస్తున్నాను అండి. సమ్మర్ కదా, అందుకోసమే కొంచెం తగ్గించేస్తున్నా. మీకు సరిపడా వేసుకోండి. కొందరేమో ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఇంకా సమ్మర్ కదా నేను ఒకటే స్పూన్ అయితే వేసిన. సాల్ట్ అయితే ముందు కొంచెం కల్లుప్పు వేసిన కదండి, దొడ్డుప్పు. ఇప్పుడైతే కొంచెం వేస్తున్నా. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోండి. ఉప్పు కారం మంచిగా అంతా కలవాలి. మంచిగా కలుపుకోండి. చూడండి ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి. చూడండి మంచిగా కలిపేసాను. ఇప్పుడైతే మూత పెడుతున్నాను. ఇప్పుడైతే మూత అయితే తీసినాను. చూడండి ఉప్పు కారం వేసాను కదా, మంచిగా నూనెలు అయితే ఉడికిందండి. ఇప్పుడైతే నేను ఎండు కొబ్బరి పొడి అండి, ఒక స్పూన్. ఇది ధనియా పౌడర్, గరం మసాలా అయితే కొంచెం వేస్తున్నా అండి. ఎందుకంటే సమ్మర్ కదా, అందుకే కొంచెం వేసుకుంటున్నాను నేనైతే. ఇదైతే మెంతి పొడి అండి, జీలకర్ర మెంతుల పొడి అండి. చాలా బాగుంటుంది వేసుకుంటే. నేను వేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. గరం మసాలా అయితే కొంచెం వేసిన అండి. ఇప్పుడైతే నేను మంచిగా కలిపేస్తున్నా. చూడండి ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా సూపర్గా ఉంటుంది. మంచిగా కలిపేసుకోండి ఈ విధంగా. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇదిగోండి నేనైతే కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల వాటర్ అయితే పోసిన అండి. మీ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి. నాకైతే గ్రేవీ ఎక్కువద్దు. ఇప్పుడైతే కలిపేసుకోండి. మరీ గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుండదండి. మంచిగా కలిపేసిన. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే, మరీ ఎక్కువ పెట్టకండి. ఇప్పుడైతే మూత అయితే తీస్తానండి. చూడండి కర్రీ ఎంత బాగుందో. ఒకసారి అయితే కలుపుకోండి. కర్రీ అయితే అయిందండి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇదిగోండి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఒక గిన్నెలోకి అయితే వేసి చూపిస్తానండి. చూడండి కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే పైనుంచి కొత్తిమీర అయితే వేస్తున్నా అండి. ఎంతో రుచికరమైన టమాటా మిల్మికర్ కర్రీ అయితే రెడీ అయింది అండి. ఇంకా ఈ కర్రీ అయితే అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను కర్రీ చేసే విధానం నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే ఇవ్వండి. చూసారు కదండి. ఇప్పుడైతే నేను ఒక గిన్నెలోకి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నానండి. ఇదిగోండి మిల్మికర్స్. కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది. సూపర్గా ఉంది, చెప్పడమే కాదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
వెళ్ళొస్తానండి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.